వెరీ వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం. నిజంగా మా ఇల్లు ఒక ఆలయంలాగా మారిపోయింది. ఎంత వైబ్ అంటే అంత వైబ్ ఉంది. నిన్న అద్భుతంగా అఖండ పూజ జరిగింది ఆ ఏడుకొండల స్వామికి. మా జీవితంలో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మా ఇంట్లో జరుగుతుందని నేను ఎప్పుడైతే అనుకోలేదు. ఆ ఏడుకొండల స్వామి సాక్షాత్తు మాతో చేయించుకున్నారేమో. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయనే వచ్చి మా ఇంట్లో కొలువు తీరాడేమో అంత ఆనందంగా కలిగింది. నిజంగా అంటే నిజంగా చాలా ఆనందం, కన్నీళ్ళు తన్మయం అనమాట. నేనైతే సుజాత పూజ చేసేటప్పుడు అసలు మన ఇంట్లో ఏంటండి ఇంత గొప్పగా జరుగుతుంది, ఇంత వైభవంగా జరుగుతుంది, స్వామివారు ఎంత వైభవపేతంగా చేయించుకుంటున్నారు అని హారతి ఇచ్చేటప్పుడు కన్నీళ్ళు కూడా వచ్చాయి. నిజంగా చాలా ఆనందం. ఇంకో బాధ విషయం ఏంటంటే స్వామివారు ఇప్పుడు బయలుదేరుతున్నారనమాట మళ్ళీ వారి దేవాలయానికి. ఎవరైతే మనకి విగ్రహాలు ఇచ్చారో, ఎవరైతే మనకి పూజా కార్యక్రమాలకి సహకరించారో మళ్ళీ వాళ్ళ దేవాలయానికి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి స్వామివారు. అది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే రాత్రి అంతా అంటే నిన్న పొద్దున్న నుంచి స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చినప్పటి నుంచి నిన్న రెడీ చేసి వారిని సిద్ధం చేసి వారికి అభిషేకం చేసి వారికి సేవ చేసి ఆ తర్వాత వారికి చక్కగా నైవేద్యాలు పెట్టి అలంకరణ చేసే తర్వాత స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో మీరు చూస్తారు ఇప్పుడు. కానీ ఇప్పుడు స్వామివారు మళ్ళీ నైట్ అంతా నిద్ర చేశారు ఇక్కడ మన ఇంట్లో. నైట్ అంతా నిద్ర చేసి ఇప్పుడు స్వామివారు బయలుదేరుతున్నారు. నిజంగా ఇల్లంతా ఒక అద్భుతమైన ఆలయంగా మారిపోయింది. ఇది నిజంగానే ఉదయాన్నే మా ఇల్లు చూడగానే నమ్మశక్తిగా అనిపించింది. నిజంగా దేవాలయంగానే మారిపోయింది. ఇక సుజాత మా ఖ్యాతికమ్మ అయితే అక్కడ అన్నిటినీ క్లీన్ చేశారు. పొద్దునే లేచి ఖ్యాతికమ్మ అక్కడ ఉన్నటువంటి స్వామివారి అక్షంతలు తీసుకొని చక్కగా అందరికీ ఏంద్రా ఇది మా అమ్మ చాలు కన్నా తీర్చండి. ఎవరికి వేయాలి? నాన్నకి వేయాల? నాన్నకి నేనే ఎదురా, నాన్న నాకు వేయాలి. నేను అంటే నాకు నిన్నటి నుంచి ఒకటి మనసులో ఒకటి తగులుతుంది. ఏంటి తెలుసా, నేను అనుకున్నా ఒక గుడిలో ఒక గుడి సేవ చేసుకోవాలి ఎప్పటికైనా సరే. కొంచెం టైం కుదిరినప్పుడు అంటే మనం అనుకోగానే కాదు, మన మనసులో ఏంది మనం మస్తుగా అనుకుంటాం మనసులో, కానీ మనకు అది ఆ అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ మన మీద ఆ చూపు ఉంటేనే మనం ఏ సేవైనా మనం చేసుకోగలుగుతాం. నేను ఎప్పటి నుంచో అనుకుంటుండే ఒక గుడికి సేవ చేయాలి, గుడిని ఊడ్చుకోవాలి, గుడిలో కడిగి ముగ్గులు పెట్టడం, అది ఒక గుడికి అట్లా నేను ఒక రోజు సేవ చేసుకోవాలని చాలా రోజుల నుంచి మనసులో ఒకటి ఉండే నాకు. కానీ నాకు నిన్నటి నుంచి పూజ అవుతుంటే చీపురు పెట్టొద్దు కదా, అమ్మవార్లు అయ్యవార్లు ఉన్నారు కాబట్టి చీపురు పెట్టొద్దు కదా, క్లాత్తోనే కదా తూడ్చేయాలి. నిన్నటి నుంచి దగ్గర ఒక 20 సార్లు తూడ్చుంటా. నాకు మనసులో అదే భావన కలుగుతుంది. నేను గుడిలో చేసుకుందాం అనుకున్నా, కానీ నా ఇంటినే ఒక గుడిలాగా చేసి దేవుళ్ళే సాక్షాత్ నా ఇంటికి వచ్చి గుడికి సేవ చేసుకున్నట్టు నాకు ఇంట్లోనే చేసుకునే భాగ్యం కల్పించిండ్రు అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మా కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది అని అంటారు. గుడి మెట్లు కానీ నేను ఒక గుడికి మొత్తం గుడికే చేద్దాం అనుకో. గుడి మెట్లు కడిగి తూడిస్తేనే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది అంటే గుడి మొత్తం ఊడ్చి కడిగి ముగ్గులు పెడితే ఎంత పుణ్యఫలం దక్కాలి. స్వామివారికి ఏవైతే మనం అభిషేకానికి కానీ లేకపోతే స్వామివారి కైంకర్యాలకి ఏవైతే మనం సామాన్లు తీసుకొచ్చామో ఆ సామాన్లు కూడా మనం జాగ్రత్తగా క్లీన్గా నీట్గా చేసి మళ్ళీ మనం పంపిస్తున్నాం అన్నమాట. ఎందుకనంటే మన తర్వాత ఇంకొకళ్ళు కూడా ఇలాంటి కళ్యాణం కానీ ఇలాగా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి కూడా మనం సహకరించాలి. ఇంకా ఇప్పుడు ఏంటంటే నైవేద్యం రెడీయా? ఇది వాళ్ళది, అందుకే 1-2 సార్లు కూడా ఉన్నా తీసుకెళ్తా. సో స్వామివారికి పాయసం నైవేద్యం సిద్ధంగా ఉంది. నైవేద్యం పెట్టి దీపం పెట్టి హారతి ఇచ్చి స్వామివారిని, స్వామి మీరు మా ఇంటికి వచ్చి ఈ పూజలన్నీ అందుకున్నందుకు, మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు జన్మదా కృతజ్ఞతలు అని తెలిపి వారిని సాగనంపాలి. పూజ జరిగేటప్పుడు అడిగాను,
స్వామివారికి మనం సేవ చేసేటప్పుడు ఇవి ఊగుతాం కదా, ఇవి ఏంటంటే పింజామరలు అని. ఇవి నేపాల్లో కొన్ని జడల బర్రెలు ఉంటాయి కదా, వాటి తయారు చేసేటువంటి వింజామరలు అన్నమాట. ఇవి మనం ఎక్కువగా పెద్ద పెద్ద దేవాలయాల్లో స్వామివారి సేవకి ఉపయోగిస్తూ ఉంటారు ఇవి. ఆ తర్వాత స్వామివారి విసిన కర్ర స్వామివారి సేవకి. సో ఇలా స్వామివారి పూజకి వాడినటువంటి అభిషేక బిందెల నుంచి గంగారాలు అన్నిటినీ కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి చక్కగా మళ్ళీ వాటిని బట్టతో తుడిచి అవి మళ్ళీ మనకి ఎవరైతే ఇచ్చారో వాటిని జాగ్రత్తగా పంపించేశానమాట. ఎందుకంటే ఒక వస్తువు తీసుకొని మళ్ళీ తిరిగి ఒక వస్తువుని జాగ్రత్తగా ఇవ్వటం మన బాధ్యత. 7 శనివారాల వ్రతం ఏ గడియలో నేను సురువు చేసుకున్నానో ఇంత భాగ్యాన్ని కల్పించిండు నాకు ఆ దేవుడు. పోయి మళ్ళీ తిరుపతికి పోయి నీకు మాట ఇచ్చిన ప్రకారం నేను అనుకున్న ప్రకారం నేను చేసుకున్నా, నాతో నుండి మీరే చేపించిండ్రు, చాలా సంతోషంగా చేసుకున్న స్వామి అని ఆ స్వామికి అక్కడ 7 కొండలు కూడా పోయి చెప్పొస్తా. కానీ అది ఎప్పుడు, అది కూడా ఎప్పుడు రప్పించుకుంటాడో అంత అనుకునుడు మన వంతు, పిలుచుకునుడు పూజలు చేయించుకునుడు ఆయన వంతు. మా అత్తమ్మ కూడా అనుకోలే ఇంత గట్టిగా అవుతుంది పూజ అని చెప్పి. శక్తి ఇప్పటి వరకు మనం ఇంట్లో ఎప్పుడు శ్రీనివాసుని మనం ఇంత మంచిగా మనం చేసుకున్నది లేదు. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి అయితే, మరి నేను రాకముందు మీరేమన్నా చేయలే. శివయ్యే దట్టు హోమాలు పూజలు అవన్నీ గట్టిగా జరుగుతాయి, కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇంట్లో ఎప్పుడు ఏది జరగలేదు. కరుణించినాం. ఎంత బాధ్యతలు మోస్తుందంటే వచ్చిన వాళ్ళందరినీ నవ్వుకుంటూ పలకరిస్తుంది. అమ్మ నాన్నని ఇంత కూడా డిస్టర్బ్ చేయలే. పూజ కాడ ఓమా అగో ఇట్లా ఎవరైనా ఏమన్నా అంటే ఇగో ఇట్లా మూలుగుతుంది తప్ప మిగతాది అసలు కంప్లైంటే లేదు బిడ్డ మీద. వీళ్ళు అక్క చెల్లెలు లేదనుకుంటాను. అదే నిన్న మొత్తం సైడ్ కొప్పు వేసుకొని క్రెడిట్ ఎప్పుడు క్రెడిట్ అయ్యో నాకు ఇస్తలేరని పాకులు ఆడతాడు ఈయన. ఇట్లానే రాకేష్ ఇంకొకటి కూడా చేసామంటే ఈ జన్మ వీరవతుల పూజ కూడా పెట్టుకున్నామంటే ఈ జన్మకి చాలు, ఇంకేం అడగలేదు. రికార్డ్ అవుతుంది. ఆయన పూజ చేయించేటప్పుడు కూడా చేయి పట్టుకో. ఇక్కడ పెడదామా? జోజా గోవిందా గోవిందా. ఆగురా ఆగురా ఆగురా. మంచిగా పట్టుకురా. కొట్టు, నువ్వు కూడా కొట్టు. కొట్టు పెడతారు. నా దగ్గర ఉన్నాయా? ఒక్క నిమిషం చూస్తా. నీళ్ళు ఉన్నాయి అక్కడ.
నీళ్ళు లేవు. పెట్టాలి స్వామికి ఇట్లాను, అట్లా కాదు ఇట్లా. గంట, నువ్వు గంట కొట్టు, నేను కొట్టనా? అది మొయ్యలేవురా నువ్వు, ఏం మొయ్యి. ఇగో ఇట్లాను ఇట్లాను, చిన్ను అను, చిన్ను అను. స్వామి చీను, ఇదొద్దు, ఇగో చీను అను, చీను. పోతే ఇవి లాలా స్వామికి నాన్న. ఇంత పూజ ఇంత బ్రహ్మాండంగా జరిగింది అంటే కారణం సుజాత. కేవలం తన భక్తి, తన నమ్మకం, తన పట్టుదల. 7 శనివారాల వ్రతం చేయాలి అని తను మొక్కుకున్నప్పటి నుంచి ప్రతి శనివారం ఎంత పనున్నా, ఏ షూటింగ్ ఉన్నా, పాపని, అటు ఇంటిని, అటు షూటింగ్ని, మూడింటిని చూసుకుంటూ స్వామివారికి ఏమాత్రం లోటు లేకుండా అద్భుతంగా 7 శనివారాల వ్రతం చేసింది. సో స్వామివారిని నైవేద్యం అయిన తర్వాత సేవా కార్యక్రమాలు చేసి అందరం స్వామివారిని సాగనంపడానికి అందరం సిద్ధమయ్యాము. కాకపోతే అప్పుడే స్వామివారు వెళ్ళిపోతున్నారే అని ఒక చిన్న బాధ, అంతే. సో స్వామివారి కార్యక్రమాలకు వాడినటువంటి పూలమాలు తీసేసి అవి ఎలాగో చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు అంటే స్వామివారి మాలలు కాబట్టి ఇంటి దర్వాజాకి వేసుకోవచ్చు, లేదా వాటిని ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తే ఇంకా మంచిది. లేదా మన పూల కుండీలు ఉంటే ఆ పూల కుండీల్లో కూడా కొన్ని పూలు వేసుకోవచ్చు. కొన్ని మనం బీరువాలో కానీ, లేదు అని అంటే మన పూజ గదిలో కానీ కొన్ని పూలని దాచిపెట్టుకోవచ్చు. ఎందుకంటే స్వామివారు వాడినటువంటి స్వయంగా వారిని తాకిన పూలు కాబట్టి అవి నిర్మాల్యం అయిపోతాయి. కాబట్టి తప్పకుండా వీటి కొన్నైనా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. సో స్వామివారికి సంబంధించినటువంటి పూలమాలలు కానీ, అక్కడ ఉన్న సామాన్లు అన్నిటినీ తీసి చక్కగా ఒక సంచిలో వేసి, నేనైతే కొన్ని పూలు దాచిపెట్టుకున్నాను. అన్ని పూలు కాబట్టి కొన్ని మిగతావి నాకు తెలిసిన వాళ్ళకి, నన్ను అడిగిన వాళ్ళకి అందరికీ పంపించానమాట. సో ఎంత ఆనందపడ్డారంటే వాళ్ళు. సో స్వామివారి గజమాలని పంపించినందుకు, స్వామివారి పూలు పంపించినందుకు చాలా అంటే చాలా ఆనందపడ్డారు. సో స్వామివారు అలంకరించినటువంటి వస్త్రాలు మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. స్వామివారి గుర్తుగా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో మొత్తానికి ఇంట్లో ఈ రకంగా ఇల్లంతా దేవాలయంగా మారిపోయిన సందర్భం జీవితంలో మర్చిపోలేము. జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజుని ప్రసాదించాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రతి క్షణం, ప్రతిరోజు కోరుకుంటూనే ఉంటాం. సో ఈ పూజని చూసిన మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి